गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే గురువులు అంటే ముగ్గురు గురువులు ఉన్నారు నాకు. అంటే ముగ్గురు గురువులు ఏందని మీరు ప్రశ్నించవచ్చు. దత్తాత్రేయ స్వామి 22 మంది గురువులను చేసుకున్నట్టు అంటే నాకు ఎదిగిన కొద్ది గురువులు కొంతమంది అలా తారసపడుతూ ముందు నాకు పంపినారు. ఈరోజు ఆ గురువులు ఎలా తారసపడ్డారు, నాకు ఎలా ముందుకు నడిపారు, ఆ గురువుల పేర్లేంటి, ఈరోజు వచ్చి ఈ వీడియోలో మనము చక్కగా నా యొక్క గురుమూర్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ గురుమూర్తుల గురించి వీడియో చేయడం జరుగుతుంది. దగ్గర 27 సంవత్సరాల కింద మొట్టమొదటి గురువు సత్యనారాయణ స్వామి. ఆయన శ్రీకాకుళం డిస్టిక్. ఆయన పరిపూర్ణ గురువు అన్నట్టు. అంటే మామూలుగా పరమాత్మను దర్శించి అంతటా నిండున్నటువంటి స్థితి లక్షణంలో తిరుగాడుతూ ఆయన గొప్ప స్థితిలో ఉన్నటువంటి నిరంతరము ధ్యానపరుడైనటువంటి సత్యనారాయణ స్వామి. సామాన్యంగా ప్రజలు అతన్ని ఎవరు గుర్తించలేదు, మామూలుగానే నాకు తారసపడ్డాడు. నేను అంటే భక్తి కానీ భజన కానీ నాకు ఏం తెలియని రోజున గురువు కావాలనే కూడా ఆలోచన లేనటువంటి సమయంలో నాకు జాబ్లో అంటే డ్యూటీలో ఈయన తారసపడటం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి అతను ఎంతోమందికి చెప్తున్నారు కానీ ఎవరు గొప్పవాడే అని కానీ జ్ఞానవంతుడని తెలియటం లేదు చాలామంది. నాకు కూడా అర్థం కాలేదు, ఏంది పరమాత్మ గురించి అసలే తెలియదు, భజన తెలియదు, భక్తి తెలియదు. కాకపోతే నేను సత్యంగా మాట్లాడేవాడిని, ఎప్పుడైనా కానీ మాట్లాడితే నిజమే మాట్లాడేవాడిని. అదే నాకు ముందుకు తీసుకువెళ్ళింది. అంటే పూర్వజన్మ సుకృతం మనకు ఉందేమో. అలా ఆయన డ్యూటీలో నాకు తారసపడటం జరిగింది. ఆయన కొన్ని విషయాలు చెప్తుంటే అర్థం కాలేదు. భగవద్గీత నోటికుంది అతనికి, ధారాళంగా అతను ధ్యానం చేసేవాడు నిరంతరం. ఇది ఏంది అని మనకు ఆ సత్యనారాయణ స్వామి ద్వారా మనకు ఈ తొవ జరగటం, ఈ వేమన పద్యాలు కొన్ని అతను మనకు నేర్పించడం. 200 పద్యాలు నోటికి నేర్చుకున్నా, ఆయన నోటి నుండి వచ్చినటువంటి వేమన పద్యాలు. అలా ఆయన స్థితి లక్షణాలు అంటే వాళ్ళది డ్రామా మాస్టర్. ఫస్ట్ ఆయన వృత్తి ఏంటంటే శ్రీకాకుళం డిస్టిక్ నుండి వచ్చి తుని, అనకాపల్లి అక్కడ డ్రామాలు నేర్పి డ్రామాలు వేయించేవాడు అన్నట్టు. ఆ రోజుల్లో డ్రామా ఎక్కువ ఆసక్తికరంగా ఉండేది. ఊర్లలో ఒక 4 నెలలు 5 నెలలు అలా నేర్పి వాళ్ళకి ఆ పాత్రలను పోషింపజేసి డ్రామాలు వేసేవారు అన్నట్టు. ఆ డ్రామా మాస్టర్గా ఉండేవాడు అన్నట్టు. 7 స్వరాలు వస్తాయి ఆయన పేటి వాయిస్తే. అలాంటి స్థితి లక్షణాలు ఆయన కూడా ఒక గురువు అతనికి తారసపడి అతనికి బోధ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన భగవద్గీత, ఆయన డ్రామా వేస్తారంటే అన్ని సమస్తం ముందే తెలిసి ఉన్నాయి అన్నట్టు. రామాయణం, భారతం, భాగవతం అన్నీ. మరి డ్రామా వేయాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. అప్పుడు భగవద్గీత చదివితే అతనికి అర్థమైపోయింది, ఇదంతా అశ్వసితం అని అర్థమైపోయి అతను కొన్ని రోజుల తర్వాత సంసారాన్ని దూరం పెట్టి అనకాపల్లి అటు సైడు ఆయన డ్రామాలు చెప్పుకుంటూ అతను నిరంతరము ధ్యానపరుడై ఉండేవాడు. అలాంటి ఎన్నో సంవత్సరాలు 12-13 సంవత్సరాలనే అతను కంప్లీట్గా పరిపూర్ణుడయ్యాడు. అలాంటి గురువు గారికి నాకు సాన్నిధ్యం ఏర్పడి నేను కూడా నాకు మంచి మార్గం ఇవ్వటం జరిగింది. అతను అంటే తోవ చూపెట్టడం జరిగింది. మేము కూడా చాలా మట్టుకు ఆయనతో కలిసిమెలిసి ఒక ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళము. ఒక గురు శిష్యులే కాకుండా ఒక సహోదరులాగా, మైత్రి బంధంలాగా మేము తిరిగేవాళ్ళం. అతను కూడా స్వేచ్ఛ మాకు ఇచ్చేవాడు. కానీ నేను కూడా నిరంతరము అతన్ని అనుసరించేవాడిని. అడుగడుగున అన్ని డౌట్స్ అడిగేవాడిని అన్నట్టు. ఇదేంది పరమాత్మ అంటే ఏంది, ఎలా తెలుసుకోవాలి, మరి దానికి రూపం లేదు, దానికి రూపం లేదని ఎలా తెలుసుకోవాలి, ఇలా అన్ని క్వశ్చన్స్ చేసి చాలా మట్టుకు నేను అలా ఆయనతో ధ్యానంలో ఉండేవాడిని. ఆయన ఎక్కడెక్కడ పోతాడు, ఆయన నిలబడే ధ్యానం చేసేవాడు. రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ఆయనే వివేకానందులాగా నిలబడే నిటారుగా
ఆయనే ఎప్పుడు స్మరణ చేసేవాడు. నిరంతరం భగవద్గీత రోజుకి ఒకసారి అలా టర్నింగ్, ఒక పద్యము గుర్తు చేస్తే అన్ని పద్యాలు టేప్ రికార్డులకు అలా వెళుతూ ఉండేది అన్నట్టు, ఊరికే సాక్షిగా చూస్తే. అలాంటి ధ్యానపరుడు అతను కూడా పరిపూర్ణ స్థితికి వెళ్ళి ఆయన ఎన్లైట్ అయినటువంటి గురువుగారు. అతను ఇప్పుడు స్వర్గీయులు అయిపోయారు. అతను ఆ పరంపది చెందారు. అలాంటి గురువు కూడా ఈరోజు సత్యనారాయణ స్వామి, శ్రీకాకుళం డిస్టిక్ అన్నాడు, దుగ్గవలస గ్రామం అతను ఒక గురువుగారు అయినరు. తర్వాత అక్కడ ఉన్నప్పుడే ఇంకా వేరే గురువుగారు కూడా మనకు ఇక్కడ ఆత్మకూరు అని ఉంది, సంగారెడ్డి సదాశివపేట్ మండలం ఆత్మకూరు గ్రామం. అక్కడ గురువుగారి దగ్గర కూడా మనకు సన్నిధం ఏర్పడ్డది, గురుబోధ ఇవ్వటం జరిగింది మనకు. ఆ స్వామి పేరు వచ్చి శిరసంజీవులు అయ్యగారు అంటారు, శిరసంజీవులు అప్పగారు కూడా అంటారు. అతను ఆ స్వామి కూడా చాలా నిష్ఠత ఉండేటువంటి వాడు. అంటే గురువుగారు, ఆ స్వామి కూడా తన గురువుగారికి పోకముందుకు అతను రామకీర్తనలో రాశాడు. అంటే కొన్ని చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఎంత నిష్ఠత ఉంటే కానీ గురువులు రాణించలేరు, పరిపూర్ణులు కాలేరు. ఇప్పుడు ఇక్కడ చూపెడుతున్నటువంటి గ్రంథం ఏదైతుందో ఇక్కడ ఉల్టా అవుతుందా, ఈ గ్రంథం ఏం రాశాడంటే ఇది ఇక్కడ అంటే గురుబోధ తీసుకోక ముందుకు ఈ గ్రంథం రాశాడు, శ్రీరామ కీర్తనలని. అంటే తత్వం గురించి కాకుండా రామకీర్తనలు ఇవన్నీ కూడా ఈ కీర్తనలు ఉంటాయి అన్నట్టు, భగవంతుని గురించి కీర్తించటం జరిగింది. దాని తర్వాత గురుబోధ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ గ్రంథం రాశాడు, తత్వాల గురించి, భజన గురించి రాశాడు స్వామీజీ. ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో తత్వాలు ఇవన్నీ కూడా మా గురుగారి ఫోటో ఏంటంటే ఇది ఈ గురువారి ఫోటో అన్నట్టు. అంటే ఇలా వీళ్ళు గ్రంథాలు రాసి జీవితం కూడా ఆయన ఎంతో సంసారం కూడా ఉల్లెక్కి ఆయన ఆ గ్రామం వచ్చి ఏదో గ్రామం ఉంది, ఆ గ్రామంలో కూడా వాళ్ళ అన్నదమ్ములది ఏదో వస్తే మొత్తం అక్కడ వదిలేసేసి కట్టుబట్టలతోటి భార్య పిల్లల సమేతంగా వచ్చి ఆత్మకూరులో నివసించారు. అంటే ఆ గురువు బోధలో, గురువు దయనంలో ఉండిపోయాడు అన్నట్టు. అక్కడ ఎంతో సాధన చేసి శిరసంజుల అప్పగారు కూడా బ్రహ్మాన్ని దర్శించడం జరిగింది. అంటే పరబ్రహ్మ స్వరూపుడు అన్నీ కూడా ఆయనే స్వయం ప్రకాశకుడు అయ్యాడు. ఎన్నెన్నో గ్రంథాలు ఆయన అనుభవంలో పాటలో రాశాడు అతను, ఆ స్వాముల వారు. అక్కడ అంటే అంత ప్రపంచం కూడా గడ్డిపొరక లెక్క చేసి ఆస్తిని కూడా సర్వం వదిలేసేసి ఏం లేకుండా వచ్చి ఆత్మకూరులో నివసించాడు. అలా చేస్తుంటే గురువు అధికారం వచ్చి తర్వాత శిష్యులు అయ్యారు. 1000 మంది శిష్యులు, 5-6 వేల మంది శిష్యులు ఘనంగా ఉన్నది. ఆత్మకూరులో 2 ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ చాలా గొప్పగా కట్టారు. అవి ఎలా వచ్చాయో ఏం కథ అదంతా కూడా దైవలీల అన్నట్టు. ఆయన చేసే తపశక్తి అలా అలా జరుగుతూ ఉంది అన్నట్టు. ఇప్పటి కూడా మొన్న 86 సంవత్సరాలు బర్త్డే మొన్ననే జరిగింది, ఒక నెల కింద. నేను పోయి వెళ్ళాను అక్కడికి. అంటే 86 సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు, ప్రస్తుతానికి ఉన్నారు ఇంకా. ఇప్పుడు తను కూడా ఎంతెంతో, ఆ స్వామివారు కూడా ఎంతెంతో బోధలు చేశారు. ఎన్నో పాటలు, ఎన్నెన్నో ఆ పాటలు మొత్తం కూడా అన్నీ ఆ పాటలో మిశ్రితమై ఉన్నాయి. ఆయన అనుభూతులన్నీ కూడా ఆ పాటల్లోనే ఉన్నాయి. అవి తరిచి తీస్తే ఎంతెంతో మనకు అనుభూతులు వస్తాయి. ఎక్కడ సదాశివపేట దగ్గర ఆత్మకూరు, ఆ గ్రామంలో స్వాముల వారు ఉంటారు. అంటే ఆ స్వాముల వారితో కూడా చాలా సన్నిధం ఉండి నేను చాలా మటుకు కొన్ని తెలుసుకొని ధ్యాన స్థితిలో ముందుకు వెళ్ళాను. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ సిద్దిపేటకు చాలా రోజులు అలా చేసిన తర్వాత నాకు కూడా ఇంకా ఈ సంసారం ఇలా చేస్తే ఇంకా ఈ విధంగానే పోతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి. మహానుభావులంతా కూడా అలానే వెళ్ళారు. మనం కూడా మహాత్ముల కోవలకి వెళ్ళాలి, మనం పరిపూర్ణ స్థితి రావాలి అనే భావంతో ఇప్పుడు 7 సంవత్సరాల సంది కూడా నేను అక్కడి నుండి వచ్చేసి అన్ని సర్వం వదిలేసి 4-5 చోట్ల ఆశ్రమాలలో ఒక 8 నెలలు అలా ఉంటూ ఇప్పుడు సిద్దిపేటలో సెటిల్ అయిపోయాను.
సిద్దిపేటలో అయిపోయిన తర్వాత నేను ఒంటరిగా వచ్చాను కాబట్టి నాకు కూడా ఒక పెద్ద మనిషి బ్యాక్గ్రౌండ్ ఉండాలనే ఉద్దేశంతో కొంతమందికి చెప్తే అక్కడ అక్కేనపల్లి దగ్గర ఒక గురువుగారు, చాలా మంచి గురువుగారు ఉన్నారు, అతనికి కల్పిస్తాను, మీ సందేశం చెప్పండి అంటే సరే అని పోయి అక్కేనపల్లిలో గురువుగారిని కలిసాము. ఆ గురువుగారి పేరు వచ్చేసి మల్లయ్య ఆర్యులు అంటారు ఆ గురువుగారు. ఆ గురువుగారు ఏంటంటే సూరత్లో ఉండేవాడు అన్నట్టు. ఇక్కడ అక్కేనపల్లి ఊరే పుట్టింది ప్రాపరు. అక్కడ సూరత్లో ఆయన జీవితము, ఆయన వృత్తి అక్కడ కొంతకాలము నేత పని చేసి సూరత్లో బట్టల వ్యాపారమే కదా అక్కడ చేసి అక్కడ గురువుగారు అయ్యారు. 60 సంవత్సరాల సొంది కూడా ఆయన కూడా చాలా కఠినంగా అతను జపం చేసేవాడు అన్నట్టు. అంటే స్వర లక్షణాలు అంటారు కదా, శ్వాస వస్తుంది పోతుంది, ఏ సమయంలో ఏ గడియలో ఎలా ఉండాలి అనే నిర్దేశం కూడా చాలా దాని గురించి రీసెర్చ్ చేసి చాలా పట్టుదలతోటి స్వరపేటిక అనేది కూడా చాలా మటుకు ఆ స్వాముల వారికి తెలుసు అన్నట్టు. జపము చాలా చేశారు అన్నట్టు. 60 సంవత్సరాల సొంది నిరంతరం జపం చేసుకుంటారు అతను కూడా. అతనితో కలిసి మరి నా విన్నపం చెప్పాను, స్వామి నేను ఇట్లా వచ్చాను, అంతా తిరిగాను, ఇది చేశాను, ధ్యానము ఆత్మబోధ అంతా నాకు గురుబోధ అంతా ఉంది. ఇప్పుడు ఇక్కడ సిద్దిపేటకు వచ్చాను కాబట్టి నాకు ఒక పెద్ద మనిషిలాగా మీరు బ్యాక్ బోన్గా ఉండాలి, మీరు గురువుగారుగా నాకు గురుబోధ కాకుండా గురువు అధికారం ఇస్తే బాగుంటుందని నేను చెప్పాను. అలా చెప్తే సరే మేము ఆలోచిస్తాం నాయన అని చెప్పారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు పోయిన తర్వాత అప్పుడు ఆయన కుదుటపడి నన్ను గమనించి, ఆహా నీకు గురుబోధ అవసరం లేదు, గురువు అధికారము అవసరం ఉంది, మేము బ్యాక్ బోన్గా వెనుక ఉండి నడిపిస్తామనే ఆలోచనతో నాకు గురువు అధికారం ఇవ్వటం జరిగింది. అంటే గురుబోధ కాకుండా గురువు అధికారం. గురువు అధికారం అంటే శిష్యులను చేసుకోవచ్చు అన్నట్టు. అది మనస్ఫూర్తిగా నాకు ఇవ్వటం జరిగింది. దాని తర్వాత నాకు శిష్యుల మీద పెద్ద అభిప్రాయం ఏం లేదు, నాకు ఆశ లేదు, ఏమీ లేదు. ఇంకా నేను ముందుకు వెళ్ళాలనే ఆశతోటి నేను ఇంకా ధ్యానంలో నిమగ్నమై ఉన్నాను. ఆ స్వామి కూడా చాలా మనకు సపోర్ట్గా ఉండి ఎంతో మనకు వెనక బ్యాక్ బోన్గా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నేను కూడా అదే బాటలో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాను. జపం కానీ ఎవరికైనా అవసరం ఉంటే ఇప్పుడు గురువుగారు ఇంకా వాస్తవానికి ఉన్నారు. 83 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటారు రమారమి. ఇప్పుడు ఉన్నారు వాస్తవానికి అక్కేనపల్లిలో ఉన్నారు. ఫస్ట్ సూరత్లో ఉండి అక్కడి నుండి వచ్చి అక్కేనపల్లిలో ఉంటున్నారు. ఆ స్వాముల వారిని ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నా అడగాలన్నా, జపం గురించి అడగాలన్నా, ఏదైనా చెప్పగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, మంచి జ్ఞానవంతులై ఉన్నటువంటి మలయారులు. ఆ ఫోన్ నెంబరు అవసరం ఉంటే ఫోన్ నెంబరు చెప్తాను, నోట్ చేసుకోండి మీకు అవసరం అంటే జాగ్రత్తగా స్వాముల వారితో అడిగి మీరు ఏదైనా విషయాలు తెలుసుకోవచ్చు. ఆ ఫోన్ నెంబర్ వచ్చేసేసి ఏంటంటే 96185 మళ్ళీ ఒకసారి 96185 అని ఈ స్వాముల వారిని ఒకవేళ మీరు డౌట్ ఉంటే ఏదైనా ఉంటే ఫోన్ చేసి అడగవచ్చు. అట్లా అంటే నేను ఎందుకు ఇంతమందిని అంటే ఆదర్శంగా తీసుకుంటున్నానంటే మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు గురువుగారు ఉన్నారు, ఆయన పరంపర చెందితే మనకు ముందుకు వెళ్ళాలంటే ఎలా తెలియాలి అంటే సజీవంగా ఉన్న గురువు దగ్గర తెలుసుకొనే మనం ముందుకు వెళ్ళాలి. కనుక మనకు ఒక గిరి గీసుకొని ఉండకూడదు. అంటే ఈ గురువుగారు చెప్పింది ఇంతకన్నా మించిపోవద్దు, ఇంకా అన్యమైన గ్రంథాలు చదవద్దు, వేరేలై వినొద్దు అని కొన్ని సంస్థలు అలా ఉన్నాయి. అలా కాకుండా మనము కప్పలో బాయిలాగా కాకుండా సముద్రంలాగా ఉండాలి. అందరు గురువు అంటే రూపాలు వేరైనా కానీ గురువు రూపం ఒకటే. కనుక మనకు ముందుకు వెళ్ళే ఏ వచనమైనా ఏ మాట అయినా అది తీసుకొని ముందుకు వెళ్ళాలి. మనము ఎక్కడ ఆగకూడదు. మనం ముందుకు వెళ్ళి మనము కామయాబ్ కావటమే చూడాలి. మనము పరిపూర్ణమయ్యే విషయమే చూడాలి. ఏ గురువు అయితేంది అంటే గురువు తీసుకొని మనం ఇదే ఉంది, మా సంస్థ ఇదే ఉంది, మేము ఇట్లనే నడుస్తాం, మనం వేరే గ్రంథాలు చూడమని అంటారు చూడు, అది ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే అది ఆగిపోతారు అన్నట్టు, కొంతవరకు పోయి ఆగిపోతారు. కనుక మనకు తెలియాలంటే మనకన్నా జ్ఞానవంతుల దగ్గర కూకోవాలి, మనకన్నా పెద్ద పెద్ద గురువుల దగ్గరికి పోవాలి, లేకపోతే గీతామగ్రంథం చదవాలి. అలా ముందుకు లక్ష్యం ఉండాలి, మోక్షాపేక్ష కలిగి ఉండాలి. ముముక్షత్వం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. కనుక మనకు ఈ రోజున మాకు గురువుగారి యొక్క
మనకు ఇంత ముందుకు పంపించినటువంటి గురువు గారులకి నమస్కారం తెలుపుతూ గురుభ్యో నమః నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.